లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా వెలుగు అంటే ఎవరు, ఏమిటై ఉన్నది అన్న విషయాన్ని ఆయన ప్రజలకు తెలియపరిచేలాగా ఆత్మదేవ నీ కార్యం జరిగించమని యేసు నామం నడుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి మొన్నటిదిన ఒకరోజు నేను బయటికి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద జంక్షన్స్లో అనేక చోట మనం చూస్తూ ఉంటాము. కొంతమంది కొన్ని కరపత్రికలు, పాంప్లెట్స్ మరి పట్టుకొని తిరుగుతూ ఉంటూ మనకిస్తారు. మరి మొన్నటిదిన ఒక అబ్బాయి వచ్చి ఒక పాంప్లెట్ చేతికి ఇచ్చారంటే అదేంటంటే వాళ్ళ కాలేజ్ కోసం, బెస్ట్ కాలేజ్ కోసం, వాళ్ళ కాలేజీలో జాయిన్ అవుతే మంచిది అని చెప్పి ఒక పత్రికను ఇచ్చారు. అట్లాగే చాలా చోట్ల చూస్తూ ఉంటాము. హాస్పిటల్స్ గురించి అవనివ్వండి, ఒక డాక్టర్ గారి కోసం అవనివ్వండి, కొన్ని పత్రికలు పాంప్లెట్స్ పంచుతూ ఉంటారు. మరి మొన్నటిదిన ఒకసారి మేము వెళ్తున్నప్పుడు అందరికీ తెలుసు, చిన్న చిన్న కవర్స్లో చిన్న చిన్న పేపర్స్ మీద మరి ఫైల్స్ గురించి సంబంధించిన పత్రికను కూడా కొంతమంది పంచుతూ ఉంటారు. ఎందుకు ఎలా పంచుతారు అనుకున్నప్పుడు చూస్తే, ఆ యొక్క మంచి కాలేజ్, మా కాలేజీలో జాయిన్ అవ్వండి, మా కాలేజ్ మంచిదని ఎందుకు చెప్తారంటే, వారి కాలేజీలో జాయిన్ అవుతే మంచిగా జ్ఞానం, చదువు వస్తుంది, మంచి రిజల్ట్తో స్టూడెంట్స్ని మేము పాస్ చేయించగలం, మంచి జ్ఞానాన్ని ఇస్తాం, చదువుని ఇస్తామని వారి కాలేజ్ కోసం వారు ఏం చేస్తున్నారండి, మరి అడ్వర్టైజ్మెంట్ కింద, లేకపోతే మా కాలేజ్ మంచిదన్న సత్యమని అనేక మందికి తెలియపరచడం కోసమని మరి వీధుల్లో చాలామంది మరి బస్ స్టాపుల్లో కోడలి అనేక జంక్షన్స్లో కూడా కలిసి ఉన్నప్పుడు మరి ఆ పాంప్లెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వారి కాలేజ్ కోసం చెప్పడానికి. అలాగనే కొంతమంది చూస్తే వారి హాస్పిటల్, ఇదిగో ఈ హాస్పిటల్ చాలా ప్రాముఖ్యమైన పేరు గలది, ఇక్కడికి వచ్చినట్లయితే మీ సమస్తమైన ఇదిగో ఈ జబ్బులకి ఫలానా ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది అని మరి వాళ్ళ యొక్క హాస్పిటల్స్ కోసం వారు మరి కొన్ని పత్రికలు పంచుతూ ఉంటారు. ఎందుకంటే వారి హాస్పిటల్ ఉన్న ప్రత్యేకతలు ఏంటని తెలియపరచడానికి. మరి అలాగే చాలా పేపర్స్ అన్ని పంచుతూ ఉంటారు. వారందరూ కూడా కొంతమంది ఆ పేపర్స్ని చూసి వెళ్ళే వారు కూడా మనకు ఉంటూ ఉంటారు. నేను ఒక విషయమని మాట్లాడాలనుకుంటున్నాను. మరి జ్ఞానం కొరకు, చదువు కొరకు, లేదా ఆరోగ్యం కొరకు ఇది మంచి హాస్పిటల్, మంచి డాక్టర్, లేదా ఇదో ఇక్కడికి వస్తే మీ సమస్యలా తీరుతుంది అని కొన్ని పత్రికలు పంచినప్పుడు అభ్యంతరపరచని ప్రజలు సువార్త పత్రికలు పంచినప్పుడు మాత్రం ఎందుకు అభ్యంతరపరుస్తున్నారు అన్నది హృదయంలో చాలా బాధ అండి, చాలా వేదన. ఎందుకంటే వారి కాలేజ్కి వెళ్తే, మంచి కాలేజ్ అని చెప్పి వెళ్తే వారికి జ్ఞానం వస్తుంది, చదువు వస్తుంది, మంచిదే. హాస్పిటల్స్ మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయని వెళ్తారు, మంచిదే. అదేవిధంగా క్రీస్తు పత్రికను, యేసు క్రీస్తు యొక్క పత్రికను పంచుతున్నారు, ఒక పాంప్లెట్ పంచుతున్నారు, ఒక మాటని ప్రజలు వెళ్ళి రోడ్డు మీద నిలవబడి సువార్త మరి చెప్పుచున్నారు అంటే అర్థం ఏంటి అంటే జ్ఞానముని, ఆరోగ్యముని, లేదా ఇంకేమైనా మరి పరిస్థితులు బట్టి ఆ యొక్క పత్రికలు చదివి అక్కడికి వెళ్ళడం ద్వారా వస్తుందేమో. కానీ మరి ఒక మనుషుని యొక్క మరి వెలుగు, మనుషుని యొక్క బ్రతుకుని బాగు చేసేది ఎవరైనా ఉన్నారు అంటే అవి ఎక్కడో ఏ ఇన్స్టిట్యూట్స్లో జరగని కార్యాలు దేవుని సముఖంలో జరుగుతాయని ప్రజలకు ఆనందంగా తెలియపరచడానికి చేస్తున్న ఉద్దేశమే సువార్త అండి. దినము మరి హైదవ కుటుంబం నుంచి మేము వచ్చి ఉన్నామండి. మరొక దినము నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు నేను అనుకుంటున్నాను, నా తల్లి పూజ గదిలో చేస్తున్న ఆ పూజల యొక్క మరి ఏ దేవుడికైతే పూజ చేస్తుందో, నేను బస్సులో వెళ్తూ చూస్తున్నాను ఒక వైన్ షాప్కి అదే పేరు పెట్టబడి ఉన్నదండి. ఆ రోజు నేను అనుకున్నాను, అరే ఈ వైన్ షాప్లో ఉన్న ఈ యొక్క ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనరు ఇదే దేవుడికి పూజ చేస్తున్నాడు, అదే దేవుడికి నా తల్లి కూడా పూజ చేస్తుంది, నా భర్తను మార్చు అనేసి. కానీ నా మదిలో వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ దేవుడు ఎవరు మొర వింటున్నాడు అంటే నా తండ్రి త్రాగుబోతుగానే అదే వైన్ షాప్కి వెళ్తున్నాడు, కానీ
ప్రార్థన అయితే వినలేకపోతున్నాడేమో ఆ దేవుడు. ఏ దేవుడికి అయితే పూజ చేస్తున్నా దేవుడు వినట్లేదు. ఎందుకంటే నా తల్లి ప్రార్థన దేవుడు విన్నట్లయితే నా తండ్రి త్రాగుడు మానివేసి ఉండనేమో. ఆ వైన్ షాప్ యజమాని ఎవరైతే మరి అదే దేవునికి పూజ చేస్తున్నాడు, ఆ యజమానుడి యొక్క మొరే లేదా ఆ ప్రార్థన ఆ పూజే స్వీకరిస్తున్నట్టు కాబట్టి నా తండ్రి ఆ వైన్ షాప్కి వెళ్ళి వారిని చక్కగా అభివృద్ధి పరుస్తున్నాడు అని నా మదిలో ఒక ఆలోచన వచ్చింది. నిజమే, దేవుడు అన్నాడు పాపం చెయ్యనివ్వడు. అరే ఏంటి నా తండ్రిలో మార్పు రాదా, ఏంటి పరిస్థితులు అని చెప్పి నేను ఆలోచించినప్పుడు ఒక విషయం తెలిసింది. ఏమిటంటే వారు త్రాగడానికి కొంతమంది త్రాగుడు మానేయాలి అనుకున్నా సరే వారికి ఒక మార్గం కనబడదు. నా బలహీనత, వారిని పట్టి పీడిస్తున్న బలహీనత అది. ఈవెన్ త్రాగపోతేనే కాదు, కానీ వారి బ్రతుకులు కొంతమంది చెప్పుకోలేని పాపం, చెప్పుకోలేని బలహీనతలు, బయటికి చెప్పుకోలేని ఎన్నో పరిస్థితులు వారు అధిగమించలేక చాలామంది మరి కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు ప్రియబిడ్లారా. కానీ వారి యొక్క పాపం నుంచి వారిని బయటికి తీసుకొని రావడం ఎలాగూ ఏంటి అని ఆలోచించినప్పుడు నాకు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సత్యమని దేవుడు బయలుపరిచారు. అదే ఈరోజు మనం చదువుకున్న వాక్యం. ఏమిటి అంటే వాక్యం, నిజమైన వెలుగు లోకంలో ఉన్నదంట. ఆ లోకంలోనికి వచ్చేచు ప్రతి మనిషిని కూడా వెలుగు ఆ వెలిగిస్తుందంట. ఆ వెలుగు ఏమై ఉన్నారు, ఎవరై ఉన్నారు అంటే యోహాను సువార్త 8:12 ఉంటుంది. ఆ వెలుగు యేసుక్రీస్తు అయి ఉన్నారండి. ఆమేన్, హల్లెలూయా. ప్రియబిడ్లారా, ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. సువార్తను ఆపొద్దు, సువార్త చేసేవారిని ఆపొద్దు. ఎందుకంటే ఒక హాస్పిటల్ మంచిదని చెప్పేటప్పుడు అక్కడికి వెళ్ళి ఒక రోగి బాగుపడుతున్నాడు, ఒక విద్యా సంస్థ మంచిదని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక స్టూడెంట్ తన విద్యను నేర్చుకొని జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. కానీ ఒక మనిషి మారాలి అంటే ఎక్కడికి వెళ్ళి మారుతారు అని ఆలోచించినప్పుడు మీతో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు క్రైస్తవులు చేస్తున్న సువార్తని ఆపొద్దని బ్రతిమలాడుతున్నాను. వారు చేస్తున్న సువార్త ఏంటి అంటే మతంలోకి రమ్మని, లేకపోతే మీ మతం మార్చుకోండి అని అనడం లేదు ప్రియబిడ్లారా. వారు చెప్పుతున్నది, మేము చెప్పుచున్న కేకలు ఏంటంటే మనుషులు మారండి, మనసులు మారండి, మనసులను మార్చుకోండి, బ్రతుకులను మార్చుకోండి అని చెబుతున్న సువార్త అది. దాన్ని ఆపొద్దు దయచేసి. ఎందుకంటే అది వెలుగై ఉన్నది, దేవుని వాక్యము వెలుగై ఉన్నది. ఆ వెలుగు యేసుక్రీస్తు అయి ఉన్నారు. ఆ వెలుగు లోకంలోనికి వస్తే లోకంలో ఉన్న చీకటి పోయి వెలుగు వస్తుంది ప్రియబిడ్డలారా. దొంగ ఎక్కువగా దొంగతనం చేసేవారు, హత్యలు చేయడానికి పూనుకెళ్ళేవారు, చెడు కార్యాలు చేయాలని ఆశపడేవారు ఎక్కువగా చీకటిని కోరుకుంటారండి. చీకటిని కోరుకుంటారు. చీకటి పడ్డప్పుడే దొంగ వెళ్తాడు. వెళ్ళి దొంగ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే చంపుతాడు. చంపుటకు, నరహత్య చేయడానికి, లేదా వారి కుటుంబాన్ని నాశనం చేయడానికి రాత్రి అనే సమయాన్ని దొంగ వాడుకున్నట్లుగా ఈరోజు దుష్టుడైన అపవాది చీకటి అనే దాన్ని వాడుకుంటున్నాడు, ప్రజలు వెలుగులోనికి రానివ్వకుండా. ప్రియబిడ్డలారా, చీకటిలో ఉన్న మనుషుల దగ్గరికి అపవాదైన సాతాను వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే నాశనం చేయడానికి, పాడు చేయడానికి, బ్రతుకులను సర్వనాశనం చేయడానికి. ఏది మంచిదో తెలిసి కూడా కొంతమంది చెయ్యలేని పరిస్థితుల్లో బలహీనులైపోతున్నారు. అరే ఇది మంచిదని తెలిసినా సరే నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని చాలామంది వేదన పడుతూ ఉన్నారు. దానికి కారణం అపవాదైన చీకటి, సాతాను శక్తులకి. ఎప్పుడైతే ఈ చీకటి ప్రపంచంలోనికి లేదా లోకంలోనికి మరి చీకటి ఉన్నదో, ఆ చీకటి పోవడానికి వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువారే ఉన్నారు. సువార్త ఎక్కడైతే చెప్పబడుతుందో అక్కడ చీకటి పోయి వెలుగు ప్రకాశించబోతుంది, ప్రకాశిస్తుంది. ప్రియబిడ్డలారా, చీకటి పోయినప్పుడు మనుషులు ఏంటో అనేది, వెలుగు ఉన్నప్పుడు వారేంటో అనేది వారు తెలుసుకోగలరు. త్రోవలో నడిచి వెళ్తున్నాడు, చీకట్లో వెళ్తే అనేకమైన మన కాళ్ళు గుచ్చుకోవచ్చు, లేదా విషసర్పాలు మనకి మరి హాని చేయొచ్చు. అదే ఒక లైట్ వేసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది అని చూసి అడుగులు వేయడానికి ప్రతి మనుషుని కూడా మరి తెలుస్తుంది. అలాగనే లోకములో చీకటి కమ్ముకోక మునిపే మరి సువార్త అనేది ఏంటంటే వెలుగు.
దేవుని మాట వెలుగుతో కూడుకొని ఉన్నది బిడ్డలారా. ఆ వెలుగు వచ్చిన తోడనే, వెలుగు వచ్చిన వెంటనే సత్యం అనేది ప్రజలు తెలుసుకుంటారు. త్రాగుబోతు అన్న దగ్గరికి వెళ్ళి, ఒక త్రాగుబోతు అన్న దగ్గరికి వెళ్ళి, అన్న నువ్వు తాగొద్దు, నువ్వు బ్రతుకును మార్చుకొని మనసును మార్చుకో అని చెప్పుతున్నది మరి ఒక శుభవార్త అండి. ఒక తప్పుడు పాపం చేసే స్త్రీ, మరి వ్యభిచారం చేసే స్త్రీ ఈరోజు లోకంలో సమాజంలో చూస్తున్నాము. భార్యాభర్తల యొక్క సంబంధం అక్రమ సంబంధాలుగా వేరే వేరే కోణంలోకి వెళ్ళి అసలైన భార్యాభర్తల సంబంధం అనేది తెగిపోతుంది. ప్రియుల చంపుతున్నారు లేదా చంపుకుంటున్నారు. ఇలాంటి పాపం అనేది చీకటి. ఈ చీకటిలోనికి వెలుగు రావాలి. చీకటి పోవాలంటే అక్కడ వెలుగు రావాలి. ఆ వెలుగే దేవుని సువార్త. నీ బిడ్డలు మారాలి. డ్రగ్స్, అనేక మంది పిల్లలు, చిన్నపిల్లలు, యవ్వనస్తులు కూడా డ్రగ్స్ అడిక్ట్ అయిపోతున్నారు, చీకట్లో ఉన్నారు. వారి దగ్గరికి వెలుగు సువార్త రావాలి. అనేక మంది రోగాలు పాలైపోయి ఆ రోగాలు జబ్బుల నుంచి మేము బయటికి రాలేమేమో అనుకొని ముందుగానే చాలామంది చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారు. ప్రియబిడ్డలారా, వారి దగ్గరికి దేవుని వెలుగు వస్తుంది. అదే సువార్త. దేవుని ప్రజలు మీ వీధిలోనికి వచ్చినప్పుడు, మీ గ్రామాలకు వచ్చినప్పుడు, లేదంటే వారు మీ ప్రాంతాలకు వచ్చి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు అంటే దయచేసి మీరు ఆపద్దని బ్రతుకులాడుతున్నాను. ఎందుకంటే ఆ సువార్త ద్వారా వెలుగు వస్తుంది ఆ వీధిలోనికి. చీకటిలో ఉండిపోయిన అనేకమైన ప్రజలకు వెలుగు వస్తుంది. ఆ వెలుగు వచ్చిన వెంటనే వారేంటో, వారి స్థితి వారికి అర్థమవుతుంది. అనేక మంది త్రాగుబోతులు మార్చబడుతున్నారు. దేవుని ప్రేమ, దేవుని యొక్క కనికరాన్ని పొందుకొని అనేక మంది త్రాగుబోతులు, వ్యభిచారులు, తప్పుడు పనులు చేసేవారు, యవ్వనస్తులు అనేక మంది మారిపోయారు. ప్రియబిడ్డలారా, అనేక మంది రోగులు స్వస్థత పొందుకున్నారు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న క్యాన్సర్ రోగులు సైతం దేవుని యొక్క సువార్త విని బ్రతికి ఈరోజు అనేక మందిని బ్రతికించేవారిగా ఉన్నారు. త్రాగుబోతులు మారి వారి కుటుంబాన్ని చూసుకుంటూ అనేక మందిని మార్చేవారిగా ఉన్నారు. ప్రియబిడ్డలారా, శుభవార్త అంటే మతం మార్చడం కాదు, మనిషి మనసును మారుస్తుంది. దయచేసి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, ఈ సువార్త మోసుకొని మీ గ్రామంలోనికి వచ్చిన వారిని మీరు ఆటంకపరచొద్దు. ఏమో తెలియదు ఎంతమంది బ్రతుకులు మరి చీకట్లో ఉందో, బయటికి చెప్పుకోలేని కోణంలో ఎంతోమంది నలిగిపోతున్నారు పిల్లలు, ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది నాన్నలు, తండ్రులు నలిగిపోతున్నారు. ప్రియబిడ్డలారా, వారి దగ్గరికి దేవుని మాట అనగా వెలుగు వచ్చినప్పుడు వారున్న చీకట్ల నుంచి బయటికి రావడానికి దేవుడు ఒక మార్గాన్ని కలిగిస్తున్నారేమో. దేవుని కోసం చెప్పబడుతున్న మాట ఇది. ప్రజలు మార్పు కోసం చెప్పబడుతున్న శుభవార్త ఇది. దీన్ని ఆపొద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శుభవార్తకి ప్రోత్సహిస్తూ మీ వీధిలోనికి వచ్చేవారిని మీరు ఆటంకపరచకుండా ఆ శుభవార్తని చెప్పేవారిని ప్రోత్సహించినట్లయితే మన యొక్క దేశం, మన యొక్క రాష్ట్రం, మన యొక్క గ్రామం, మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వారిని మార్చగలిగే శక్తి దేవుని సువార్తలో ఉంది. మనస్సులు మారుతాయి, మనుషులు మారుతారు, చెడ్డవారు మంచివారిగా మారిపోతారు. ఇదే శుభవార్త. క్రీస్తు రక్షకుడు, అందుకే వచ్చాడు భూమి మీదకి. రక్షకుడు అంటే ఆపదలో ఉన్న వారిని రక్షించేవాడే రక్షకుడు. ఆ రక్షకుని శుభవార్త ఎవరికైతే వెళ్ళిందో వారు రక్షించబడుతున్నారు. ప్రియబిడ్డలారా, దయచేసి మేము అందరికీ ఇదే నా విన్నపం, సువార్తను ఆపొద్దు. దేవుడు వెలుగే ఉన్నాడు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ఉన్నది, వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రార్థన చేద్దాం. తండ్రి నీ కొందనాలు అయ్యా, సువార్తను మోసుకుంటూ మా క్రైస్తవులు ఎంతమంది అయితే వీధుల్లోనికి వెళ్తా ఉన్నారు అయ్యా, బిడ్డలందరినీ కూడా అయ్యా నాయన శుభవార్త ద్వారా ఎవరైతే నరకంలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో, పాపముతో, చెప్పుకోలేని సమస్యలతో, బాధలతో, ఒంటరితనముతో అయ్యా నాయన అనేకమైన చెడు అలవాట్లకి బానిసలైపోయి బయటికి రాలేక ఎంతోమంది నలిగిపోతున్న బిడ్డలు, వారి దగ్గరికి నీ శుభవార్తను, వెలుగు వార్తను పంపండి. క్రీస్తు రక్షణ వార్తను పంపండి అయ్యా. నాని సందేశంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో అయ్యా నాయన నిజమైన వెలుగుని అయ్యా నాయన గ్రహించే కృపను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.